ఏమిటి పిన్ని? ఏమైంది? ఏమిటత్తయ్య? ఏమిటి ఆ కేకలు? నన్నరగం జరిగే కళ్ళకు కనపడుతుంటే అర్ధరాత్రి వేళ వీడి మెళ్ళ పువ్వులు దండేసి పెళ్లి చేసుకుంది. అమ్మో అమ్మో, ఎంత బరిదగించింది. అసలు సంసార పిల్ల నాని. అత్తయ్య ఏమి అలగించుకుంటావు? అడగవే, నీ చెల్లిని అడగవే. పిన్ని, ఎవరిని ఏమీ అడగక్కర్లేదు, నేను చెప్తాను. నేను రాధను ప్రేమించాను, పెళ్లి చేసుకుంటాను. ఏ నిజం చెప్పడానికి భయం ఎందుకు? ఏమిటా నువ్వు చెప్పేది? ప్రేమించడం, పెళ్లి చేసుకోవడం అంతా నీ ఇష్టమేనా? పెద్దవాళ్ళ మేమంతా చచ్చా? ఓ అబ్బా, పెద్దవాళ్ళు ఏమి ఎరగలేదు. నంగరాచి దొంగ పొరలాగా మొగుడు పిల్ల నాటకం ఆడుతున్నారు. నాటకం. పిన్ని, మళ్ళీ ఇదే మాట అన్నావా? అంటారా? ఎందుకనరు? రేపు ఊరంతా అంటారు. అనకుండా అల్లరి కాకుండా చేసావా నువ్వు? అన్నయ్య, నిజం చెప్తున్నాను. చెప్పింది చాలుగా, నోరుముయ్. పెంచి పెద్ద చేసినందుకు మాకు తెచ్చిన పేరు ప్రతిష్టలు చాలు. అన్నయ్య, అన్నయ్య లేదు, తమ్ముడు లేదు, మా సంగతి నీకు అక్కర్లేదు. ఆఖరి మాట చెప్తున్నాను, ఇక రాధ జోలికి వచ్చావా? కాదు, మా గడప తొక్కావా, మా శవాలనే కళ్ళ చూస్తాం. అన్నయ్య, పదండి, అందరూ లోపల పదండి. అన్నయ్య, వదిరా అన్నయ్య, వదిరా. రండి లోపలండి. తీరిగ్గా ఇంట్లో కూర్చొని ఓదార్చుకోవచ్చు. రండి. రాబాబు, ఎంత ఒట్టేశాడు బాబా, అల్లయ్య ఎంత ఒట్టేశాడు. బాధపడదు బాబు. జరిగింది ఏదో జరిగిపోయింది. తిను బాబు. నేను తినలేను బాబాయ్, తినలేను. దేవుడు లాంటి అన్నయ్య అంత మాట అన్న తర్వాత నేను తింటే తినకపోతే. అదే రెండో మనసు కబుర్లు చెప్పి పుట్టుకుతున్నారు. పెట్టావుగా మహా తినడానికి గొడ్డు కారం చింత తొక్కును. ఇంతేనా, ఇంకేమైనా ఉందా మా బతుక్కి? ఏం కొత్తగా అడుగుతున్నారు? ఈ వయసులో రుచులు కావాల్సి వచ్చాయా? రుచులని నాకు అక్కర్లేదే, ఎప్పుడు తిని చచ్చాను కనుక. వాడికన్నా తగలే. వాడు ఎలా పెరిగాడు, ఎలా బ్రతికాడు? వాడు నా యశోదమ్మ వెన్న ముద్దలు తినిపించి పువ్వులా పెంచిందే. దానికే వెన్న ముద్ద కాదు, బంగారం ముద్దలుడుతుంది. దాని సొమ్ము అయితేగా. చెయ్యి దౌర్భాగ్యురారా, ఆ మహాతల్లిని ఆడిపోసుకున్నావు అంటే పురుగులు పడి చస్తావే. ఏమన్నారు? చావమన్నారా? చస్తాను. ఊళ్ళో 10 మందిని పిలిచి చెప్పి మరీ చేస్తాను. మీరు తగ్గించారే పంచాయతీ బావి, ఆ బావిలో చేస్తాను. పిన్ని, నా కోసం నువ్వేమీ వండద్దు, నేను ఈ పచ్చడితోనే తింటాను. పిన్ని, బాబాయిని మాత్రం నవ్వుల పాలు చేయొద్దు. చిట్టి, వెన్న ముద్ద తెచ్చావమ్మా? విషం లేకపోయావా? వెన్న ముద్ద అవద్దు, వేప ముద్ద అవద్దు. బాబా పిన్ని, అమ్మా చిట్టి, మా గడప తొక్కావా, మా శవాలనే కళ్ళ చూస్తాం. మా గడప తొక్కావా, మా శవాలనే కళ్ళ చూస్తాం. లేదు, అట్లా జరగడానికి వీల్లేదు. ఇంకెప్పుడు ఈ గడప దాటను. మర్చిపో. చిన్న మన మనిషి కాడు. అయితే చిన్నాను మన ఇంటికి రాడమ్మా, రాడు, రాకూడదు. చిట్టి, మందు తీసుకోమ్మా. నాకు మందొద్దు, నాకు చిన్నానే కావాలి. చిట్టి, చిన్నాన్న వస్తాడమ్మా, మందు తాకు. రాడు, చిన్నాన్న రాడు, మీరు పంపించేశారు. చిన్నాన్న బాబా, నిర్మల, బాబా, చిట్టికి జ్వరం ఎక్కువగా ఉంది. నిన్నే కలవరిస్తుంది. పరిస్థితి ప్రమాదకరంగా ఉంది. నువ్వు ఒక్కసారి వచ్చి కనపడకపోతే చిట్టి మనకు దక్కదు. చిట్టి, ఏమిటి బాబా ఆగిపోయావే? అన్నయ్య నా కాళ్లకు బంధం వేశాడు. నిర్మల, మా ఇంటి ఛాయలకి రావద్దు, వస్తే మా శవాల్ని చూస్తావు అన్నాడు. వెళ్ళకూడదు నిర్మల, నేను ఆ ఇంటికే వెళ్ళకూడదు. మీ మాటలు పట్టింపులు బిడ్డ ప్రాణం మీదకి వచ్చినప్పుడా? మీ పంతాల కోసం పసిబిడ్డను బలిస్తారా?
చిట్టిని కాపాడు బావా. వెళ్ళు బాబు, వెళ్ళు. ఎలా వెళ్ళమంటావు బాబాయ్? నేను వెళ్ళి వాళ్ళ శవాల్ని చూడమంటావా? ఏమిటి బావా, ఏదో కోపం మీద మాట వరుస కన్నా మాటలు పట్టు కూర్చున్నా. నీకు తెలియదు నిర్మల, మా అన్నయ్య మాటంటే మాటే. సరే, నువ్వు చిట్టిని కాపాడతావో ఏం చేస్తావో. నువ్వు వెళ్ళకపోతే చిట్టి మాత్రం బ్రతకదు. ఆ తర్వాత నీ ఇష్టం. వెళ్ళు బాబు. ఆలస్యం అయితే వాసు అన్న మాట పసిబిడ్డ మీద విరుచుకు పడచ్చు. వెళ్ళు బాబు, వెళ్ళు. నువ్వు కనబడకపోతే చిట్టి బ్రతకదు. నువ్వు కనబడకపోతే చిట్టి బ్రతకదు. చిట్టి, చిట్టి. ఎందుకు వచ్చావు? నీకోసం రాలేదు, చిట్టి కోసం వచ్చాను. నువ్వెవరి కోసం వచ్చినా నా మీదకే వస్తుంది. నే ఉన్నంత వరకు నువ్వు ఇక్కడికి రావద్దు. వెళ్ళు, దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళు. నువ్వెవరు నన్ను వెళ్ళమంటానికి? నువ్విక్కడ ఉన్నావని నేను రాకూడదా? కావాలంటే నువ్వే వెళ్ళు. ఇది నా ఇల్లు, నా ఇష్టం వచ్చినప్పుడు వస్తాను. ఎవరు కాదంటారో చూస్తాను. నేను కాదంటాను. వదినా, నువ్వు కూడా ఆ మాటే అంటున్నావా? అవునులే, అంటావు. ఇప్పుడు ఏమైనా అంటావు. ఒకప్పుడు ఇదే నోటితో ఇది నీ ఇల్లు, నువ్వు ఎప్పుడైనా రావచ్చు, నిన్నెవరు కాదంటారు అన్నారు. ఆ ఇంటికి ఈ ఇంటికి ఒక గడపేగా అడ్డు అని తీయ తీయని మాటలు చెప్పి నన్ను ఆ నరకానికి పంపించావే. ఇప్పుడు ఇది నీ ఇల్లు కాదు, నువ్వు ఇక్కడికి రావడానికి వీల్లేదు అంటున్నావు. నోరెట్లా వచ్చింది నీకు? నేను నీ మాటలు నమ్మి వెళ్ళాను. అన్నయ్య, నువ్వు చెప్పిన మాటలకు కట్టుబడి ఎవరేమన్నా, ఎవరి గుండెలు బద్దలైపోతున్నా, చివరకు పసిబిడ్డను గెంటేసిన చూస్తూ నిలబడ్డా. ఇప్పుడు చిట్టిని బ్రతికించుకోవడానికి నేను వస్తే రాకూడదంటావు, ఇంటి నుంచి వెళ్ళగొడతావా? వదినా, నవ్వడమే తప్ప కన్నీళ్ళంటే ఏమిటో తెలియకుండా నన్ను గారాబంగా పెంచింది ఇందుక. మేకను బాగా మేపి బలిపించి ఒకే ఒక కత్తివేడుతో నరికే కసాయి వాడు. గోపి, గోపి, కాదు బాబు, కాదు. నేను కసాయిదాన్ని కాదు, వదిన్ని కాదు, అమ్మను, అమ్మను బాబు. నువ్వు నిజంగా అమ్మవే అయితే చెప్పు, ఇది నా ఇల్లేనా? నీ ఇల్లే బాబు, ఎప్పటికీ నీ ఇల్లే. ఈ ఇంటి బిడ్డవు నువ్వు, మా బిడ్డవు బాబు. అవునమ్మా, అవును. వాడు మీవాడే. మా బిడ్డ ఎందుకు అవుతాడు, నువ్వెందుకు కానిస్తావు? ఇంకా 4 రోజులు పడితే ఏడడికి చెల్లెలకి తాళి కట్టించి ఉన్న మా ఆస్తి అంతా పడేసుకోవాలని చూస్తున్నాం. అవునమ్మా, నాకు తెలుసు. ఈ మాయదారి గొప్ప మేము ఉన్న నాయుడు నీ పోరు మాకు తప్పదు, మా బిడ్డ వద్ద పోతావమ్మా. నీ పుణ్యం అంటూ ఇల్లే కాదు, ఈ ఊరే విడిచిపెట్టిపోతావమ్మా. ఇల్లు మగలు పోయినా కనీసం ప్రాణాలు పోయేటాడు. ఇల్లు తులసినాడు గొంతులో పోయడానికి మా బిడ్డలో మాకు తగ్గుతాడు. పోతావమ్మా. ఏమిటే ఏమిటే ఏమైందే? ఏమైతే మీకెందుకు? వీళ్ళు ఇంట్లో ఉండగా వీళ్ళ పక్కన ఇంకొక క్షణం మనం ఉండడానికి వీలు. మీకు పౌరుషం ఉంటే చేత అయితే వీళ్ళు తీసుకుపోదండి, లేదా ఏదయ్యో భయ్యో చూసుకుంటాం. అత్తయ్య, అంత మాట ఎందుకు? మామూలంగా మీరెందుకు వెళ్ళడు, మేమే వెళ్ళిపోతాం. వదినా, నా కారణంగా మీరెందుకు వెళ్ళిపోవాలి? వద్దు, నేనే వెళ్ళిపోతాను. మీ ఇంటికి ఇంకెప్పుడు రానదురా, రానే రాను. చిట్టి, చిట్టి లేడమ్మా, చిన్నాన్న లేడు. చిన్నాన్న చచ్చిపోయాడమ్మా, చిన్నాన్న ఎప్పుడో చచ్చిపోయాడు. నిజంగా వెళ్ళిపోతారా? వెళ్ళిపోతాం బాబాయ్, వెళ్ళకి చేసేదే ఉంది. వెళ్ళిపోండ్రా, అంతా వెళ్ళిపోండ్రా. ఏదో ఒక రోజు ఈ శవం కూడా దిక్కులేని శవం కానీ వెళ్ళిపోండి. వెళ్ళిపోండ్రా బాబాయ్. ఉన్న పళ్ళంగా ఎక్కడికి వెళ్తారు బాబు? ఇల్లు లేని వాళ్ళకి అన్ని ఇళ్ళే అంకయ్య. బాబు, చిన్నప్పటి నుంచి మీ ఉప్పు తిని బతికినందుకు నా ఇంటికి వచ్చి ఉంటే మీ రుణం తీర్చుకుంటాను బాబు. వద్దులే అంకయ్య, సొంత ఇంట్లోనే ఉండటానికి నోచుకున్నప్పుడు ఇంకెక్కడున్నా ఒకటే. అందరినీ ఆదుకోవడానికి ఆ సత్రం ఉందిగా, అక్కడే 4 రోజులు తలదాచుకుంటాం. కానీ బండి కూడా వచ్చింది, సామాన్లు సర్దు కానీ.